మిరపకాయలు 2 మిరపకాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని అయితే మేమైతే అనుకుంటాము. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనా? ఇవాళ తిండి పోటు వచ్చేసి అయితే బగారా రైస్ చూడండి. ఎవరికి ఇష్టమైన కూర వాళ్ళు పెట్టుకున్నాం ఈ రోజు. ఒకటే కూర కాకుండా ఎవరికి ఇష్టమైనది వాళ్ళది, ఎవరు తినేది వాళ్ళైతే పెట్టుకున్నాము. గోంగూర చికెన్ సండే, ఇవాళ సండే స్పెషల్ అయితే గోంగూర చికెన్. ఆయనే వండుకున్నాడు, నేను వండలేదు, ఆయనే వండుకున్నాడు. నాది వచ్చేసి అయితే ఉల్లిపొర అంటారు కదా, ఉల్లాకును టమాటా. నాకు ఇష్టం ఇది, నాకు ఇష్టం కాబట్టి నేను వండుకున్నాను. సండే అని అది ఒట్టి చికెన్ ఎప్పుడు తినడు, ఎక్కువనైతే తినడు ఆయన. ఇవాళ గోంగూర చికెన్ అని ఇష్టం అని అయితే ఇవాళ తనే వండుకున్నాడు, ఇష్టంగా వండుకున్నాడు. పువ్వులు వేసిన, ఆకులు వేసిన, కాయలు వేసిన, అన్ని పట్ట వేసిన. ఓకే, ఇగో నిమ్మకాయను ఉల్లిగడ్డలు అయితే ఆయనకు బగారులకు. ఇక నాకు అంటే లాస్ట్ కు ఇద్దరం తిన్నాక కూర ఎవరిది వాళ్ళే వేసుకున్నాము. అన్నం అయితే మొత్తం అయిపోవాలి. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ అయితే మాత్రం 2 మిర్చి, 2 ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టినాం. ఇదేంటంటే ఎవరు ఓడిపోతే వాళ్ళు, ఈ ఓడిపోయిన వాళ్ళు అయితే ఈ 2 మిరపకాయలు, పచ్చిమిర్చి ఇవి చూడండి. ఇక ఇవి 2 పచ్చిమిర్చి 2, ఈ 2 ఉల్లిగడ్డలు, ఎందుకంటే డైరెక్ట్ అవి తినలేం కాబట్టి ఇవి 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాను. ఇవి 2 ఓడిపోయిన వాళ్ళకు. తర్వాత లాస్ట్ కి ఈ అన్నమంతా తిన్నాక చూడు, అన్నమంతా తిన్నాక అరటిపండు, చెరొకటి అరటిపండు కూడా తినాలి. అన్నం అయిపోవాలి, అరటిపండు కూడా అయిపోవాలి. ఓకేనా? అన్నం అయిపోగానే అరటిపండు తినాలి. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆగు, నాకు అన్ని రెడీలు ఉన్నాయా చూసుకోవాలి కదా. యుద్ధానికి పోయేటప్పుడు అన్ని చదువుకోవా? అంతే. 3, 2, 1 గో. బొక్కలు నవ్వులకి ఎలా అవుతున్నాయి కానీ నీదో వచ్చి టమాటా కూర, నీదో బొక్కలు తినుడు, నాకు బొక్కలు నవ్వులాలి. ఎట్లా మరి? అది నీ ఇష్టం, నాదైతే ఏం లేదు. చూద్దాం. బగారా రైస్లకు టమాటా కూర అయితే వండుకున్నా. ఎలా ఉంటుందో? టమాటా ఉల్లాకు, ఉల్లిపొర అని కూడా అంటారు. బాగుంది, నా కూర కూడా చాలా బాగుంది. బాగానే ఉంటుంది, నీకు ఇష్టమైన కూర కదా. అంతా మరి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు అనుకుంటే బాగానే ఉంటుంది, ఎవరి వాళ్ళకే నచ్చుతుంది. పోతా బొంబాయికి పోతా బొంబాయికి పోతా అంటే రివర్స్ అన్నట్టు నువ్వు వాడేది. నువ్వు చిన్నప్పుడల్లా ముక్కలు పడుతుంది, ముక్కుల దూది పెట్టుకోవాలి. ఎందుకట రాజు గుర్రమ్మూతికి గుడ్డ కట్టిండట. తినకుండానా? అది రథం వేసుకొని పోతా అంటే అప్పుడు గుర్రమ్మూతికి గుడ్డ కట్టిండట. ఎందుకు రాజా గుర్రమ్మూతికి గుడ్డ కట్టినావని రథం నడిపెట్టాడు అడిగితే, దుర్సాన్ని విత్తింది మరి పోతా అంటే అందరికి చెప్పగలని గుర్రమ్మూతికి గుడ్డ కట్టింది. దుర్సాన్ని విత్తాన్ని ఇన్నదట గుర్రం. ఎక్కడ చెప్తుందో గుర్రం జనాలకని అంటే ఎవరు చెప్పకుండా వీడే చెప్తాను అందరికి. గుర్రం చెప్తారా? చెప్పదు మరి. అంటే గుర్రమ్మూతికి గుడ్డ ఎందుకు కట్టినామని చెప్పుకుంటూ పోతాండే. ఎవరు అడుగుతా వాళ్ళకి, అయ్యో రాజా గుర్రమ్మూతికి గుడ్డ ఎందుకు కట్టినా అంటే దుర్సాన్ని విత్తింది, గుర్రం విన్నది, మరి అందరికి చెప్పగలని గుర్రమ్మూతికి గుడ్డ కట్టినా. అట్లా రాజువారు బయట పెట్టిండు అన్నట్టు అన్ని. వాళ్ళ దొంగతనం ఆయన బయట పెట్టుకున్నాడు. నాకుంటాడు బాగా రెత్త ఆకులు, జీపులు, పువ్వులు, కాయలు ఇవి వస్తాయి అన్ని. చూడాలి. అమ్మ
కడుపు నిండా తింది కదా మళ్ళీ ఇప్పుడు ఏ నెలలో తింటాడు చికెన్. నేను తినదా చికెన్ అది వాని కొరకని తెచ్చుడైంది. అది మా అబ్బాయి కోసం ఎక్కువ, మేమైతే ఎక్కువ నాన్ వెజ్ తినలేము. పప్పుచారు అయితేనే బాగుంటుంది. స్ప్రైట్ తెచ్చుకుంటే అయిపోగానే శ్రీదేవి అదన మిర్చిలు ఎప్పుడు పెట్టుకుంటా అని అడుగుతుంది. నువ్వు చెప్తాడుగా పెట్టుకోవాలి, మిర్చిలు కూడా పెట్టుకుంటాం. మిర్చిలు స్వీటు అవి కూడా ఒక రోజు అవుతుంది. స్వీట్కు నేను ఉండ కొడుకొని పెట్టుకోవాలి స్వీటు. అమ్మ 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 మిషన్ ఫాస్ట్గా పోతుంది. డిన్నర్ సరగాటున్నాయి కూర అయిపోయింది. ఏదో పోటీ పడి తింటాం కానీ నీళ్ళు ఎత్తానే కళ్ళకు అది చెయ్యాలి చూడా. నేనే విన్నర్. అది పనిలేదు ఇంకా మర్చిపోయినా. నేను అనుకుంటుంటే ఇప్పుడు అరటి పండు దెబ్బ తింటే నేనే విన్నా. ఇది నువ్వు అరటి పండు సమర్పయామి బరే లెక్క ఉందిలే మంచి రోజు ముందరా. ఆ మిరపకాయలు నీ చేత తినిపిద్దాం అనుకుని ఇవాళ. మొన్న నువ్వు ఓడిపోయినా నేను ఎల్లిగడ్డలు తిన్నా. అంటే త్యాగం చేసినావు అన్నట్టు నాకు. ఇలా త్యాగాలు దానాలు ధర్మాలు ఏం లేవు. అంతే అంటావు. నువ్వు తినాలి, నేను చూడాలి. ఓకే అది తిన్నాక తిని రాదిగా, మళ్ళీ కారం అవుతాయి కదా, సగం ఉంచుకో. తప్పదాం పనిష్మెంట్. అడుగు మీ అక్క చెల్లెను, మన సబ్స్క్రైబర్లను అడుగు, వాళ్ళు తినమంటే తినాలా ఫ్రెండ్స్? తప్పదా? తినాలి కదా, అవి తినాలట. ఓకే అన్నారా? వెనక ఆకులు ఊతలేవు, అంతేనా? తినాలన్న మిరపకాయలు 2 మిరపకాయలు. అమ్మ దేవుడా, ఇవా 3 పెడతా అన్నది, 2 రాలే అన్న. అది ఎట్లా నేను ఓడిపోతానని అనుకున్నా కూడా నువ్వు తెలుసు నీకు. అంటే ఎవరు ఓడిపోయినా ఓడిపోతుంది మరి కారానికి ఓడిపోతుందిగా. ఆ మిరపకాయలు ఇదే తినడా అని అనుకున్నాడు, ఫిక్స్ అయిపోయింది ఇక. కానీ కానీ వీడియోలు ఎంత చేయకు. దేవుడా 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 మండుతుంది. ఏమున్నాయా? అమ్మా ఇది ఎక్కువ కారం ఉండే కొద్దిగా, అంటే మన ఎరువు బదులు చక్కెర చల్లుతారు అన్నట్టు ఈ తెల్ల మిరపకాయలు చేన్ల అట్లా కారం కారం ఉండదు. ఇప్పుడు మనం డిఏపి యూరియా చల్లే బదులు చక్కెర చల్లుతారు. ఏమైంది? ఇక నిమ్మకాయ
ఆ? అమ్మ కారం ఉన్నాయి. మిరపకాయలు కారం ఉండకపోతే ఎట్లుంటాయి? అమ్మా దేవుడా, అమ్మా ఆ? ఇంకో చూడండి. అమ్మా దేవుడా కరుమునే. ఇది అబ్బా చల్తి చల్తి ఆ. పాపం మనం కూడా ఇబ్బంది పెట్టద్దు. ఓడిపోయినందుకు అది శిక్ష అంతే. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మ మిరపకాయలు అయితే కారం ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లుంది మా తిను. ఇప్పుడు చెప్పు, మిరపకాయ ఘాటు మీద లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టారు. అమ్మా చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే అమ్మా ఏం చేయంటారు? మీరు అస్సలు తినకపోదు అంటే ఎల్లిపాయల కంటే కారం ఉంటాయా? అమ్మో మస్తు కారం ఉన్నాయి ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట తప్పకుండా కొట్టండి. ఇంకేం పోటీ మీరు చేయాలనో ఇంకా కారం ఇంకా ఏమన్నా ఇంకా ఏమన్నా కారమా ఎక్కువ కారం ఉన్నది అమ్మో వద్దు అట్లా అయితే కామెంట్ చేయకండి ఫ్రెండ్స్. మండిపోతుంది లోపల అయితే, ఇంకా బాగా మండుతుంది. మిరపకాయలు పచ్చిమిర్చి తింటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఫుల్ వీడియోకు సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.